నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. నా పేరు కళ్యాణి. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన స్వర్ణయుగమని, ప్రస్తుత పాలకులు ఆయన పరిపాలనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు శ్రీకృష్ణదేవరాయల 555వ జయంతి సందర్భంగా నగరంలోని గౌరీగోపాల్ హాస్పిటల్ కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీకృష్ణదేవరాయల 555వ జయంతి సందర్భంగా నగరంలోని గౌరీగోపాల్ హాస్పిటల్ కూడలిలో ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాయల్ అఫీషియల్స్ ప్రొఫెషనల్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం స్వర్ణ యుగమని, ఆయన పాలనను నేటి పాలకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒకవైపు ప్రజలకు అవసరమైన సాగు, త్రాగునీటి కోసం ఎన్నో చెరువులు తవ్వించిన ఘనత ఆయనకే ఉందన్నారు. అవి నేటికి వాడుకలో ఉంటూ ఇప్పటికీ ప్రజల అవసరాలు తీర్చడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. అలాగే దేశ భాషలందు తెలుగు భాష లెస్స అని తెలుగు జాతి కీర్తిని చాటి చెప్పిన ఘనత శ్రీకృష్ణదేవరాయలకే దక్కుతుందని టీజీ వెంకటేష్ అన్నారు. రాజ్య ప్రజల సంక్షేమంతో పాటు కళలకు, కళాకారులకు, కవులకు తగిన ప్రాధాన్యతను ఇస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు మాత్రమేనని ఆయన అన్నారు. అటువంటి వ్యక్తి గురించి భావితరాలకు తెలియజేయవలసిన అవసరం ఎంతో ఉందని, అందులో భాగంగా ఆయన సేవలు వివరిస్తూ జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే చేయాలని టీజీ కోరారు. అలాగే కాపు, బలిజ కులస్తులు తమకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని ఎప్పటి నుంచో పోరాడుతున్నారని, దేశంలో రిజర్వేషన్ డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయని టీజీ తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి కావటం వల్ల కాపు, బలిజ కులస్తులకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది అన్నారు. దీనివల్ల ఈ కులాల ప్రజలు అభివృద్ధి చెందేందుకు ఎంతో దోహదం చేస్తుందని టీజే అన్నారు. నగరంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటుకు కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ వాటిని అధిగమించి ఏర్పాటు చేసుకోగలిగామని, భవిష్యత్తులో ఈ విగ్రహానికి మంటపం ఏర్పాటుకు తనవంతుగా సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాయల్ అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ వై సత్యనారాయణ, అర్జా రామకృష్ణ, కోనేటి చంద్రబాబు, చింతలపల్లి రామకృష్ణ, కోనేటి వెంకటేశ్వర్లు, మాజీ డిఎస్పీలు రామ్నాథ్, వెంకటేశ్వరరావు, కోటె చెన్నయ్య, విజయలక్ష్మి, జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు. అఖండ భారతదేశంలో ఎంతో మంది మహానుభావులు జన్మించారు. మహానుభావులుగా మన మహారాజు కృష్ణదేవరాయలు ఇక్కడ జన్మించడం, ఒక చక్రవర్తిగా కొనసాగటం చరిత్రకు తెలిసిన విషయమే. మరి కృష్ణదేవరాయలు అన్ని రంగాల్లో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చెందేదానికి దోహదపడ్డారు. వాళ్ళ మనవులు, కుమారులు కూడా కర్నూలు ప్రాంతంలో అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారని ఒక చరిత్ర చెప్తుంటుంది. మరి అలాంటి కృష్ణదేవరాయలు ఇక్కడ విగ్రహం పెట్టుకునే దానికి కొన్ని ఇబ్బందులు పడినప్పుడు ఇక్కడ సహకరించి విగ్రహం పెట్టుకునే దానికి ఇక్కడ అవకాశం కల్పించిన నా సమయంలో ఇది నా అదృష్టమని భావిస్తున్నాను. ఇటువంటి అదృష్టం నాకు వారి ద్వారా కలగటం, మిత్రుల ద్వారా కలగటం, వీళ్ళకు ఎవరిని విశ్వసిస్తారో, ఎవరిని గౌరవిస్తారో, ఎవరు వారికి మంచివారుగా ఉంటారో జీవితాంతం రుణపడి ఉంటారు. అటువంటి కమ్యూనిటీ కృష్ణదేవరాయలు దేవాలయాలు కానీ, కళలను కానీ, సంగీతం కానీ, పండితుల్ని కానీ, మరి అన్ని రంగాల్లో ఆయనే కాంపిటీషన్. తెలుగు పాండిత్యాన్ని అన్ని ప్రాంతాల్లో వెళ్లేదానికి, విదేశాల్లో కూడా తెలుగు పాండిత్యం పోయేదానికి ఆయన చేసిన కృషి ఎవరూ మరవలేనిది. మరి అటువంటి కృష్ణదేవరాయలు ఆయన చేసిన గొప్పతనం మన చరిత్రలో ఉన్నది. మరి ఆ చరిత్రను గుర్తు పెట్టే విధంగా మరి వారి కమ్యూనిటీకి సంబంధించిన వారికి కూడా అన్ని విధాల, అన్ని రకాల ప్రభుత్వం ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో రిజర్వేషన్స్ అక్కడ కల్పించాలి. ఆ రిజర్వేషన్ అనేది ఒక భారతదేశంలో చాలా మంది రిజర్వేషన్లు కోరుతున్నందున డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, స్టేట్ గవర్నమెంట్. లేకపోతే ఇవ్వలేము అనేది కాదు ఇక్కడ. మరి మీ అందరికీ తెలియజేసేది ఏమంటే, ఎప్పుడూ మీరు ప్రేమనిచ్చారు. మీ ప్రేమకు ధన్యులం. మీరు అడిగే కూడా చాలా చిన్న కోరికలు ఉంటాయి. ఏ అవకాశం ఉన్నా మొట్టమొదట
మొట్టమొదట లైన్లో నిలబడి మీకు సహకరించే దాంట్లో మీ మిత్రుడు, మీ సోదరుడు టీజీ వెంకటేష్ ముందుంటాడు. అలాగే ఇది కట్టాము అప్పుడు, మరి దీంట్లో అప్పుడు విగ్రహాన్ని ఇచ్చాము. మరి ఇలాగే స్తూపం కూడా ఇక్కడ చేపించే దిశలో ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. ఇలాంటిది ఇమీడియట్గా కార్పొరేషన్ వాళ్ళని రిక్వెస్ట్ పెట్టి, మీ రిక్వెస్ట్ ఒకటి తీసుకోరండి, కార్పొరేషన్లో రిక్వెస్ట్ భరత్ ద్వారా చెప్పి ఇలాంటి స్తూపం ఇక్కడ పెట్టేటట్లా మీకు చేసి, ఇది కూడా సర్కులు కర్నూలులో 199 ప్రాంతాల్లో సర్కిల్స్ డివైడర్స్ వేయించడంలో కానీ, సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం కానీ, బ్యూటిఫికేషన్లో కానీ చరిత్రలో ఒక టీజీ వెంకటేష్ చేశాడు. తర్వాత ఇంతవరకు ఎవరు చేయలేదు. సో భరత్ వచ్చారు, దాన్ని కొద్దిగా మెరుగులు తీసుకునే దాంట్లో ముందుకు వెళ్తాడు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. పీజీఆర్ఎస్ లాగిన్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎడ్ టు వ్యూ ఆప్షన్ కింద మండల సర్వేయర్ హాలహర్వి వద్ద 58 రోజులుగా దరఖాస్తును ఇంతవరకు ఓపెన్ చేసి చూడలేదని, సంబంధిత సర్వేయర్పై చర్యలు తీసుకోవాలని సర్వే ఏడీని కలెక్టర్ ఆదేశించారు. అలాగే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కు సంబంధించిన దరఖాస్తులు 7 రోజులుగా పెండింగ్లో ఉందని, కార్మిక శాఖ లాగిన్లో గత 15 రోజులుగా ఒక్క దరఖాస్తు ఇంతవరకు ఓపెన్ చేసి చూడలేదని, వచ్చే 1-2 అర్జీలు కూడా ఓపెన్ చేసి చూడకపోతే ఎలా అని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. ఓర్వకల్లు తహసీల్దార్ లాగిన్లో 49 రోజులుగా ఒక్క దరఖాస్తు పెండింగ్ ఉందని, డీసీసీ బ్యాంక్ సీఈఓ లాగిన్లో 8 రోజులుగా ఒక్క దరఖాస్తు పెండింగ్ ఉందని త్వరితగతిన పరిష్కరించాలని, ZMAPIIC లాగిన్లో 7 రోజులుగా ఒక్క దరఖాస్తు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. లాగిన్లో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఓపెన్ చేసి చూడాలని, గడువులోపు అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రీఓపెన్ కేసులకు సంబంధించి 96 అర్జీలు రీఓపెన్ అయ్యాయని, అందులో పత్తికొండ ఆర్డీఓ వద్ద 35, సబ్ కలెక్టర్ ఆదోని వద్ద 27 ఉన్నాయని, వాటిని నాణ్యతతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సీఎంఓ గ్రీవెన్స్లకు సంబంధించి ఆర్డీఓ కర్నూలు వద్ద 18, పత్తికొండ ఆర్డీఓ వద్ద 12, సబ్ కలెక్టర్ ఆదోని వద్ద 10, వ్యవసాయ అధికారి వద్ద 2, జిల్లా రిజిస్ట్రార్ సివిల్ సప్లైస్ డిఎస్ఓ డ్వామా వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఇన్ఛార్జ్ డిఆర్ఓ బీకే వెంకటేశ్వర్లు, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఇటీవల పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరుచరిత వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెరుగు పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్ యాదవ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరుచరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అభివృద్ధికి, కార్యకర్తల సంక్షేమానికి ఆయన తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు. తండ్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడిగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాల్రాజ్ కోరారు.
ఈ మేరకు నగరంలో నేషనల్ ఎలక్ట్రీషియన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వర్కర్స్ అసోసియేషన్ కార్యాలయంలో నేషనల్ ఎలక్ట్రీషియన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నేషనల్ ఎలక్ట్రీషియన్ డే సందర్భాన్ని పురస్కరించుకొని సంస్థ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాల్రాజ్ మాట్లాడుతూ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి తమ అసోసియేషన్ తరపున శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 2019లో మొదటిసారిగా నేషనల్ ఎలక్ట్రీషియన్స్ డే వేడుకలను నిర్వహించామని, గత 6 సంవత్సరాలుగా తమ అసోసియేషన్ తరపున ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మొట్టమొదట 2019లో మనం ఈ ఎలక్ట్రీషియన్ డేని డిక్లేర్ చేసి మన ఎలక్ట్రీషియన్ సోదరులు రమారమి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 15,000 మంది ఆ రోజు అటెండ్ అయ్యారు. సిద్ధార్థ ఆడిటోరియంలో మనం చేశాము. మొట్టమొదట విజయవాడలో చేశాము. దాని తర్వాత రెగ్యులర్గా 6 సంవత్సరాల నుంచి ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గాలు చేస్తున్నాము. ఆ నియోజకవర్గాలంతా 175 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట మొదలైన ఈ ఎలక్ట్రీషియన్ డే మనం దీన్ని డెవలప్ చేయడానికి కోసము మళ్ళీ ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తము తిరిగి సౌత్ ఇండియాలో కూడా ఇప్పుడు కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో కూడా ఈరోజు జెండా ఎగరేస్తున్నారు. అందుకే ఈరోజు ఎలక్ట్రీషియన్ డేను నేషనల్ ఎలక్ట్రీషియన్ డేగా మీ అందరికీ పరిచయం చేస్తూ ఎలక్ట్రీషియన్ డే నేషనల్ ఎలక్ట్రీషియన్ డేగా మారింది. రాబోయే రోజుల్లో మొత్తం ఆల్ ఇండియాలో అన్ని చోట్ల మన జెండా ఎగిరేస్తుంది. మీరందరూ సహకరించి ముందరికి తీసుకుపోతారని మరొకసారి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన పాలరాజు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ కూడా జనవరి 27న తప్పగా ఇది ఒక పండగ రోజు అని అనుకొని మనది అనుకొని అందరూ నిర్వహించాలి. ఏ రోజైతే మనము ఇది ఘనంగా ప్రతి జిల్లాలోనూ చేస్తామో అప్పుడు మనకు ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఈరోజు దక్షిణ రాష్ట్రాలు మొత్తం ఈరోజు జెండా ఎగురుతుంది. ఈరోజు కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈరోజు పండగ రోజు. ఈరోజు తన అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించి గౌరవించడం అభినందనీయమని లేజర్ కలర్ ల్యాబ్ మేనేజర్ రాముడు అన్నారు. ఈ మేరకు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ప్రముఖ చలనచిత్ర నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో నగరంలో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని లేజర్ కలర్ ల్యాబ్లో ల్యాబ్ మేనేజర్ రాముడు ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రాజకీయ రంగంలో తమ అభిమాన నటుడు నటరత్న నందమూరి బాలకృష్ణ చేసిన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్ బిరుదును ప్రకటించడం అభినందనీయమని అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ నందమూరి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు దూసుకు వెళ్తున్నాడు అని చెప్పారు. పద్మభూషణ్ బిరుదుకు నందమూరి బాలకృష్ణ సరైన వ్యక్తి అని ఆయన చెప్పారు. తమ అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణ ఇలాంటి అవార్డులను మరెన్నో అందుకోవాలని ఆకాంక్షించారు. సేవలు అందిస్తూ 3 సార్లు హిందూపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ శాసనసభ్యులైనటువంటి మా బాలయ్య బాబుకు ఇదొక కలుపు తురాయి లాంటి పద్మభూషణ్ అవార్డు రావడం నందమూరి వంశస్థులకు ఎంతో ఆనందదాయకం. ప్రజాసేవే కాదు, సేవా రంగంలోనూ కూడా నేను ముందుంటానని తెలియజేసిన మా నందమూరి బాలయ్య బాబుకు ఈ పద్మవిభూషణ్ అవార్డు రావడం మాకు ఎంత సంతోషదాయకం. ఇక్కడ కేవలం నందమూరి వంశాభిమానులు గారు
ఇతర హీరో అభిమానులు కూడా రావడం, అదే మెగాస్టార్ అభిమానులు రావడం, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రావడం, అట్లా నందమూరి తారక రామారావు అభిమానులు కూడా రావడం మాకు ఎంతో శుభదాయకం. సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం అందరికీ చాలా సంతోషాన్నిచ్చింది. ఆయన కళారంగంలో కాదు, సేవా రంగంలో కూడా విశేష సేవలు అందించిన ఆయనకి పద్మభూషణ్ అవార్డు రావడం మాకందరికీ సంతోషాన్నిచ్చింది. ఇంకా నందమూరి తారక రామారావు గారికి భారతరత్న తేవాలని మేము కోరుకుంటున్నాం. విద్యార్థులు చిన్నతనం నుంచే జాతీయ భావాన్ని పెంపొందించుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని టీజీపీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓపులయ్య అన్నారు. ఈ మేరకు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టీజీపీ కళాక్షేత్రంలో దేశభక్తి గీతాల ఆలాపన, దేశభక్తి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశభక్తి గీతాల నృత్య ప్రదర్శన, దేశభక్తి గీతాల గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్ మియా, నిర్వాహకులు పాండురంగయ్య, చంద్రకంటి మద్దయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాట్య, వేద కూచిపూడి కళానిలయం విద్యార్థులతో రోహిత్ కుమార్, తేజ, మీనా, మనోహర్ల ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే దేశభక్తిని పెంపొందించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులలో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తండ్రులు చేస్తాం. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్. తాము రూపొందించిన రాచరికం సినిమాను ప్రజలు ఆదరించాలని ఆ చిత్రం యూనిట్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నగరంలోని కొండారెడ్డి బుర్జు వద్ద చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో చిత్రంలోని నటీనటులు పాల్గొన్నారు. నగరంలోని కొండారెడ్డి బుర్జు వద్ద రాచరికం చిత్రం చేసింది. ఈ నెల 31వ తేదీ రాచరికం చిత్రం విడుదల నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా చిత్రం యూనిట్ నగరంలోని కొండారెడ్డి బుర్జు వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా చిత్ర నటీనటులను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అనంతరం చిత్ర హీరోయిన్తో పాటు చిత్ర బృందం మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ రాచరికం చిత్రం విడుదలవుతుందని, ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని ఆకాంక్షించారు. రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని వివరించారు. ఇందులో అన్ని అంశాలు మిళితమై ఉన్నాయని, అందరినీ ఆకట్టుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాచరికం మూవీ 31st లో రిలీజ్ అవుతుంది అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఇట్స్ అ రాయల్ సినిమా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, రస్టిక్ మాస్. It's a women empowerment movie and I'm playing a very predominant role and I'm very excited for the release. Please cinema chudandi, give support and give all your love. Thank you everyone. I will say a dialogue from the movie. ఆడపిల్ల పెళ్ళి అయితానే ఆడపిల్ల అవుతుంది కానీ ఈడపిల్ల అవదు. So this is one of my favorite dialogue in the films. Thank you all the media for joining in. Love you guys. అందరికీ నమస్కారం అండి. సో మన కర్నూలుకి వచ్చి మా ప్రమోషన్స్ చేయడం చాలా హ్యాపీ ఉందండి. అండ్ మోరోవర్ కొండారెడ్డి బుర్జ్ దగ్గర ప్రొడ్యూసర్ గారు అయితే ఎప్పుడైతే చెప్పారో కొండారెడ్డి బుర్జ్ ముందే మన ప్రెస్ మీట్ ఉంటుంది అని ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాజ్ ఫస్ట్ టైం నేను కర్నూలు రావడం చాలా హ్యాపీగా ఉంది. మీ అందరితో ప్రమోషన్స్ని ముందుకు తీసుకెళ్ళడం. అట్ ది సేమ్ టైం మా మూవీకి వచ్చేసరికి రాచరికం అంటే మనందరికీ తెలుసు, రాజుల కాలంలో జరిగిన పొలిటికల్గా కానీ గ్రామాల్లో కానీ జరిగిన ప్రతి ఒక్క చిన్న పాయింట్స్ని, ఎలిమెంట్స్ని తీసుకొని ఈ మూవీ చేయడం జరిగింది. ఈ స్క్రీన్ ప్లే వైజ్ కానీ స్టోరీ లైన్ ప్రకారం కానీ ఇప్పటి వరకు టాలీవుడ్లో చాలా మూవీస్ వచ్చాయి. రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారిని చాలా పాయింట్స్ చేశారు. అయితే రాయలసీమలో ఎప్పుడు ఫ్యాక్షనిజమే కాకుండా ఎమోషనల్గా కూడా చాలా కంటెంట్ ఉంది. అండ్ వీళ్ళకంటూ సపరేట్ లైక్
ఒక యాస ఉంటుంది. ఆ యాసను కానీ వాళ్ళ ట్రెడిషన్స్ కానీ ప్రతి ఒక్కటి రాయలసీమకి సంబంధించింది పిన్ టు పిన్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అబ్జర్వ్ చేసి ఆల్మోస్ట్ 1 year దీని మీద వర్కౌట్ చేసి తీసుకొచ్చారు. ఇది రాయలసీమ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అంతా కర్నూలు, అనంతపురం దీని చుట్టూనే తిరుగుతుంది. ఆల్మోస్ట్ 1 year టైం తీసుకుంది. దీంట్లో ప్రత్యేకంగా కర్నూలు గురించి మాట్లాడేయాలంటే బేతంచెర్ల గుహలు, బేతంచెర్లలో ఉన్న ఒక విలేజ్లో మంచి సీన్, ఫైట్ సీన్ ప్లస్ కొన్ని బ్యాక్డ్రాప్ లైక్ స్టోరీస్ ఒక 2-3 సీన్లు చేశాము. అలాగే గుహల్లో ప్రాపర్గా మంచి సాంగ్ చేశాము, రొమాన్స్ సాంగ్. ప్రత్యేకంగా మన రాయలసీమ యొక్క స్టోరీని బయటికి తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో సినిమాలో ఉండే వాళ్ళందరూ పనిచేసిన వాళ్ళంతా రాయలసీమకు సంబంధించిన వాళ్ళు. సో ఇది ఒక కొత్త ప్రయత్నం, కొత్తగా ట్రై చేస్తున్నాం. సో ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. మన దేశంలో అమలు జరుగుతున్న రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమని సిరాక్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ జిఎండి ఇబ్రాహిం అన్నారు. ఈ మేరకు పాఠశాలను జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని సిరాక్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల అధినేత జిఎండి ఇబ్రహీం ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వజీరా ఖాతున్తో పాటు పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులు పిరమిడ్స్ వేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ నగరంలో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని అంబేద్కర్ సర్కిల్ నుంచి కొండారెడ్డి బుర్జు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, గడియారం హాస్పిటల్, వాసవి కళాశాల, పెద్ద మార్కెట్ మీదుగా ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల అధినేత జిఎండి ఇబ్రహీం మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. రేపటి సిటీ న్యూస్ లో కలుద్దాం. నమస్తే.